అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం యూజర్ మేనేజ్మెంట్ నుంచి చూసాం. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది రియల్ టైమ్, లైక్ హౌ యూ మేనేజ్ యువర్ యూజర్స్ అండ్ గ్రూప్స్. Okay, so everything revolves around when you are talking about IAM. Okay, so identity access management గురించి మాట్లాడితే, okay, so when you are talking about Linux, user management అనేది చాలా important. Okay, so what is a user? Okay, so user అనేది like we have ఐడెంటిటీ. ఓకే, సో ఎవరైతే లాగిన్ చేస్తున్నారో, ఎప్పుడు లాగిన్ చేస్తున్నారో చెక్ చేయడానికి మనం యూజర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ అ బేసిక్ సెక్యూరిటీ ప్రిన్సిపల్. ఓకే, సో ఇట్స్ అ బేసిక్ సెక్యూరిటీ ప్రిన్సిపల్. సో యూజర్ అకౌంట్స్ ఆర్ యూజ్ టు ప్రొవైడ్ యాక్సెస్. ఓకే, సో ప్రాసెస్ యాక్సెస్ కానీ ప్రాసెస్ యాక్సెస్ టు ది సిస్టమ్ రిసోర్సెస్. ఏదైతే సిస్టమ్ రిసోర్సెస్ ఉన్నాయో వాటికి మనము యాక్సెస్ ఇవ్వడానికి మనం యూజర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో అండ్ ఆల్సో ప్రాసెసర్ యూజ్ సిస్టమ్ అకౌంట్స్ ఉంటాయి, మనకి యూజర్ అకౌంట్స్ ఉంటాయి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ సిస్టమ్ అకౌంట్స్ ఎక్కువ. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూజర్ అకౌంట్స్. ఓకే, బట్ మనం ఈటీసీ పాస్ డబ్ల్యూడీలోకి పోతే మనకి సిస్టమ్ అకౌంట్స్ కూడా కనిపిస్తాయి అక్కడ. ఓకే, సో బట్ వీ కెన్ హ్యావ్ యూజర్ అకౌంట్స్ అండ్ ఆల్సో సిస్టమ్ అకౌంట్స్. ఓకే, సో ఈ రెండు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనకి ఉంటాయి. ఓకే, సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ యూజర్ ప్రాపర్టీస్, ఓకే, ఎప్పుడైనా మనం క్రియేట్ చేయగానే లైక్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఎ యూజర్. ఓకే, సో దెర్ విల్ బి సమ్ ప్రాపర్టీస్ విచ్ గెట్స్ క్రియేటెడ్ ఇన్ /etc/passwdలో. ఓకే, సో ఏమేమి క్రియేట్ అవుతాయి అంటే లైక్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఎ యూజర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ది యూజర్ నేమ్, నేను ఒక యూజర్ని క్రియేట్ చేసి అనుకోండి బాబ్ అని. ఓకే, సో ఇట్స్ ఎ యూజర్, దెన్ ఇట్ విల్ బి సెకండ్ వాల్యూ వచ్చేసి ఎక్స్ అని ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ది పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ వచ్చేసి ఇట్స్ అ ప్లేస్ హోల్డర్. ఓకే, ప్లేస్ హోల్డర్ అంటే ఇట్ ఈస్ స్టోరింగ్ సమ్వేర్ ఎల్స్. ఓకే, సో సమ్వేర్ ఎల్స్ ఇట్ ఈస్ స్టోరింగ్, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ఇట్ యాజ్ ఎక్స్ అని కనిపిస్తుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ అండ్ ఆల్సో పాస్వర్డ్. ఓకే, సో ఈ పాస్వర్డ్ వచ్చేసి ఓకే, సో ఇట్ ఈస్ డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. మనం ఎట్లా అనేది చూపిస్తాను నేను మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది యూఐడి. ఓకే, సో దెన్ యూఐడి అంటే ఇట్స్ అ యూనిక్ ఐడెంటిఫైయర్ ఫర్ ఎనీ యూజర్. ఏ యూజర్కైనా ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఇట్ ఈస్ అ జిఐడి. ఓకే, సో జిఐడి అంటే ఇట్స్ అ గ్రూప్ ఐడి. సో ఎవ్రీ లైక్ ప్రైమరీ గ్రూప్. ఓకే, సో ఎవ్రీ యూజర్కి ఒక ప్రైమరీ గ్రూప్ ఉంటుంది. ఓకే, సో దట్ ప్రైమరీ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ యువర్ జిఐడి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీఈసిఓఎస్ అంటాము, మనం జీకాస్ అంటాము. ఇదేంటంటే నాన్ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, సో మనం ఏంటంటే మన కమెంట్స్ ఇష్టం అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చే ఫీల్డ్ వచ్చేసి హోమ్ డైరెక్టరీ. సో వాట్ ఎవర్ ద హోమ్ డైరెక్టరీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు home/bob. ఓకే, సో దిస్ ఈజ్ మై హోమ్ డైరెక్టరీ. నెక్స్ట్ కమ్స్ ది షెల్. ఓకే, సో డిఫాల్ట్గా అయితే మనకి బిన్ బ్యాష్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ డిఫాల్ట్ షెల్. ఓకే, సో ఏదైనా సరే మనం సక్సెస్ఫుల్ అథెంటికేషన్ చేయాలన్నా, లాగిన్ చేయాలన్నా కానీ మనం షెల్ నుంచే లాగిన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఫీల్డ్. ఓకే, సో ఈ విధంగా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది యూజర్ ప్రాపర్టీస్. ఓకే, సో మీకు మీరు కోర్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామంది మీకు ఈ ఫీల్డ్స్ అడుగుతారు. ఓకే, సో వాట్ ఫీల్డ్ డస్ వాట్ అనేది. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఫీల్డ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హౌ యూ గోనా మేనేజ్ దీస్ యూజర్స్. ఓకే, సో మనం యూజర్స్ ఎట్లా మేనేజ్ చేస్తాం. ఓకే, సో క్రియేటింగ్ అండ్ హౌ యూ క్రియేట్ అండ్ హౌ యూ మేనేజ్. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ ఆఫ్ దోస్ యూజర్స్. ద ఫస్ట్ కమాండ్ వచ్చేసి యూజర్ యాడ్. ఓకే, సో యూజర్ యాడ్ అనే కమాండ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ యాడింగ్ యువర్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ యాడ్ -c అని యూజ్ చేసిన అనుకోండి. -c అంటే ఐ కెన్ గివ్ ఎనీ కమెంట్ లైక్ దిస్ యూజర్ ఈజ్ డెవలపర్ అని ఇచ్చేసి నేను ఆ యూజర్ నేమ్ ఇస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ కిషోర్. ఓకే, సో ఏదైనా మనం ఇవ్వచ్చు. ఓకే, సో ఇట్లా యూజర్ యాడ్ అంటే ఇట్లా యూ కెన్ యూజ్ -c అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, సో మనకి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. మనకి -d అని కూడా ఉంటుంది. ఓకే, సో -d అనేది ఇట్ విల్ షో ఆల్ ద డిఫాల్ట్స్. ఓకే, సో ఏ డిఫాల్ట్స్ ఉన్నాయో ఆ డిఫాల్ట్స్ని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై బాక్స్ అండ్ ఇఫ్ ఐ రన్ సంథింగ్. ఓకే, సో ఇఫ్ ఐ క్లియర్ ది స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, లైక్ ఇఫ్ ఐ సే యూజర్ యాడ్. ఓకే, ఫస్ట్ నేను మీకు VIETC passwd చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైల్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్,
ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ మనకి ఇండియా అనేది మన యూజర్. ఓకే. సో ఇది ఎక్స్ అనేది ఇట్స్ అ ప్లేస్ హోల్డర్, యూఐడి, జిఐడి. ఓకే. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. ఓకే. సో దిస్ ఈజ్ ఎంటీ. ఓకే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నాన్ మ్యాండేటరీ ఫీల్డ్ ఇది. ఓకే. దీన్ని మనం జీఈసీఓఎస్ జీకోస్ అంటాం. ఓకే. సో జీకోస్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమీ ఇవ్వలేదు. ఓకే. నల్ వాల్యూ ఉంది ఇక్కడ. ఓకే. దెన్ కమ్స్ యువర్ హోమ్ డైరెక్టరీ, దెన్ కమ్స్ యువర్ బిన్ బ్యాష్. ఓకే. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకే. సో వీఆర్ టాకింగ్ అబౌట్ user add. Okay, so if I say user add hyphen help, if I say less. Okay, so మనం ఏమేమి వాడొచ్చు అనేది మొత్తం చూపిస్తుంది ఇక్కడ. ఓకే. సో వాట్ ఆల్ ద ఆప్షన్స్ వీ హ్యావ్. ఓకే. సో ఇక్కడ హైఫన్ సి ఉంది చూడండి. హైఫన్ సి అంటే లైక్ యూ కెన్ కమెంట్. ఓకే. జీ కాస్ట్ ఫీల్డ్ ఆఫ్ ద న్యూ అకౌంట్. ఓకే. హైఫన్ డి అంటే డిఫాల్ట్స్ అన్ని చూపిస్తుంది. ప్రింట్ ఆర్ చేంజ్ డిఫాల్ట్ యూజర్ యాడ్ కాన్ఫిగరేషన్స్. మనం ఏమేమి డిఫాల్ట్ యూజర్ యాడ్ క్రియేట్ చేస్తాం అంటే యూజర్ యాడ్ చేసినప్పుడు ఏమేమి డిఫాల్ట్ వాల్యూస్ చేస్తాం అనేది మీకు హైఫన్ డీలో చూపిస్తుంది. ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు లాగిన్ లైక్ ఏదైనా వేరే షెల్తో లాగిన్ చేయాలంటే హైఫన్ ఎస్. ఓకే. సో యూ కెన్ లాగిన్ షెల్ ఆఫ్ ద న్యూ అకౌంట్. ఓకే. సో మీరు వేరే షెల్ అకౌంట్ కూడా ఇవ్వచ్చు. అంటే లైక్ మనకి ఎన్నో షెల్స్ ఉంటాయి. ఓకే. బ్యాషే కాకుండా షెల్ ఉంటుంది, కాన్ షెల్ ఉంటుంది, జెడ్ఎస్ఎస్ ఉంటుంది, ఆ విధంగా. ఓకే. సో ఇఫ్ ఐ సే యూజర్ యాడ్ హైఫన్ సి, నేను ఇప్పుడు ఏమంటానంటే దిస్ యూజర్ ఈజ్ డెవలపర్ అంట. ఓకే. అండ్ ఐల్ క్రియేట్ ఏ యూజర్ కాల్డ్ న్యూ యూజర్ 1. ఓకే. సో ఇక్కడ చూడండి ఇది క్రియేట్ అయిపోయింది. ఇఫ్ ఐ గో టు విఐఈటీసీ పాస్ డబ్ల్యూడి. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే ఓకే అయితే షిఫ్ట్ జీ. ఓకే. ఇక్కడ చూడండి న్యూ యూజర్ 1 క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ చూడండి జీ కోర్స్లో మనకి వీఆర్ గివింగ్ ది కమెంట్. ఓకే. దిస్ యూజర్ ఇస్ డెవలపర్ అని వచ్చేసింది. ఓకే. సో అండ్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ హోమ్ డైరెక్టరీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గివెన్ ద డిఫాల్ట్ షెల్. ఓకే. సో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ఓకే. సో అండ్ ఆల్సో ఐ సెడ్ లైక్ యూజర్ యాడ్ హైఫన్ డి. ఓకే. సో హైఫన్ డి అంటే ఇప్పుడు చూడండి మనకి ఏమేమి డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తుంది. హైఫన్ డి అనేది ఇట్ విల్ షో ఆల్ ద డిఫాల్ట్ ప్రాపర్టీస్ విచ్ వీఆర్ యూజింగ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి గ్రూప్ వచ్చేసి హోమ్ వచ్చేసి స్లాష్ హోమ్ చూపిస్తుంది అండ్ ఎక్స్పైరీ ఏం చూపిస్తలేదు. అండ్ షెల్ వచ్చేసి బిన్ బ్యాష్ అని చూపిస్తుంది, ఎస్క్యూఎల్ ఈటీసీ స్కెల్ అని చూపిస్తుంది. మనం ఈ స్కెల్ అంటే ఏదో కూడా చూద్దాము. ఓకే. సో అండ్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ మెయిల్ స్పూట్. ఓకే. ఎస్. ఓకే. సో కానీ ఇది అంతా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అంటే ఇట్ ఈస్ నాట్ గివింగ్. ఓకే. సో మీకు జనరల్గా అయితే ఇట్ షుడ్ గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, రైట్. సో మీకు డిఫాల్ట్స్ ఏమేమి చేంజ్ చేయొచ్చు, ఎట్లా చేంజ్ చేయొచ్చు అనేది మనము చూద్దాం. అంటే వేరే ఫైల్లో కూడా మనం చేయొచ్చు. ఓకే. సో మనం విల్ ఆల్సో సీ దట్ ఫైల్. బట్ ఇక్కడ ఏంటంటే మీకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఓకే. నాట్ ఓన్లీ ఇది మీకు. ఓకే. సో యూ కెన్ ఆల్సో చెక్ అదర్ ఫైల్స్ లైక్ మీరు హైఫన్ డీతో కాకుండా మీరు ఇంకా ఎక్కడ స్టోర్ అయితే కూడా మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు ఈ ఫైల్స్ అని. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యూజర్ యాడ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనము యూజర్ mod చూద్దాం. ఓకే. యూజర్ mod అంటే like whenever you want to modify any user accounts. Okay. So for example ఇప్పుడు నేను user mod hyphen help. Okay. pipeless. Okay. So ఇక్కడ చూడండి it is showing lot of attributes. Okay. సో మీకు ఏమేమి attribute యూజ్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే హైఫన్ జీ. ఓకే. హైఫన్ జీ అంటే ఇట్ విల్ లిస్ట్ ది సప్లిమెంటరీ గ్రూప్స్. హైఫన్ ఏ అంటే ఇట్ విల్ అపెండ్. ఓకే. సో మీకు గుర్తుందో లేదో మనము లాస్ట్ సెషన్లో వీ హ్యావ్ డన్ యూజర్ మాడ్ హైఫన్ ఏ క్యాప్స్ జీ విత్ వీల్ గ్రూప్. అంటే మనం వీల్ గ్రూప్లో ఒక యూజర్ని యాడ్ చేయాలంటే ఆర్ ఎనీ గ్రూప్లో యాడ్ చేయాలంటే మనం హైఫన్ ఏ అండ్ జీ అని వాడినాం. ఓకే. సో ఇఫ్ ఐ యూజ్ ది సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ. ఓకే. సో ఇఫ్ ఐ సే యూజర్ మాడ్ ఓకే హైఫన్ ఏ క్యాపిటల్ జీ అండ్ నేను ఇప్పుడు ఏంది వీల్ గ్రూప్లో యూజర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఇందాక మనం ఏ చేసినాం న్యూ యూజర్ 1, రైట్. ఓకే. సో ఇప్పుడు ఆ యూజర్ ఈ గ్రూప్లో యాడ్ అయిపోయింది. అంటే లైక్ వీ కెన్ యూజ్ లైక్ దిస్. అంటే మనము ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో హౌ ఐ కెన్ చెక్ ఐడి న్యూ యూజర్ 1 అని అనుకోండి. సో ఇట్ విల్ షో, రైట్. సో ఇక్కడ చూడండి నా యూజర్ గ్రూప్లో నా వీల్ అనే గ్రూప్ కూడా యాడ్ అయిపోయింది ఈ న్యూ యూజర్కి. ఓకే. సో ఈ విధంగా మనం యూజర్స్ని మేనేజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎనీ యూజర్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక
యూజర్ క్రియేట్ చేసినాం. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ అన్ యూజర్ యూ కెన్ సే యూజర్ డెల్ ఐ విల్ సే ఇండియా. ఓకే, సో ఇండియా అనే గ్రూప్ని నేను డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఐ కెన్ రిమూవ్ ఐ కెన్ యూస్ దిస్ కమాండ్ కాల్డ్ యూజర్ డెల్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ -r యూజ్ చేయొచ్చు అండ్ -f యూజ్ చేయొచ్చు. ఓకే, సో -r -f ఎందుకు యూజ్ చేస్తామంటే ఐ వాంట్ టు ఆల్సో రిమూవ్ ద హోమ్ డైరెక్టరీ. ఓకే, నేను -rf అని యూజ్ చేసిన అనుకోండి ఇట్ విల్ రిమూవ్ హోమ్ డైరెక్టరీ ఆల్సో. ఓకే, -rf అని కొడితే ఇట్ విల్ ఆల్సో రిమూవ్ ద హోమ్ డైరెక్టరీ. బట్ మనకి ఏంటంటే ఒక్కొక్కసారి ఈ యూజర్ డెవలపర్ ఉన్నాడు అనుకోండి, సో దేర్ ఈస్ సమ్ థింగ్ హీ ఆల్రెడీ డెవలప్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది హోమ్ డైరెక్టరీ అన్నప్పుడు మనము హోమ్ డైరెక్టరీ వదిలేసి లైక్ ఇఫ్ ఐ సే యూజర్ డెల్ ఇండియా అని అనుకోండి ఇట్ విల్ రిమూవ్. అదే నేను ఇప్పుడు /హోమ్లోకి వెళ్ళి చూసిన అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఇండియా అనేది రిమూవ్ అవ్వలేదు. ఓకే, ఇట్స్ స్టిల్ దేర్. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే హోమ్ డైరెక్టరీ రిమూవ్ అవ్వద్దు అనుకుంటే మనం డైరెక్ట్ ఇట్లా యూజ్ చేయొచ్చు. హోమ్ డైరెక్టరీ కూడా రిమూవ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ యూస్ -r-f. ఓకే, సో -rf అని యూజ్ చేస్తే ఇట్ విల్ ఆల్సో రిమూవ్ యువర్ హోమ్ డైరెక్టరీ. ఓకే, ఇది చాలామంది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, సో ప్లీజ్ రిమెంబర్ దాట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ యూజర్ డెల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి passwd. ఓకే, సో అందరికీ తెలిసిన కమాండ్ ఇది. సో passwd అంటే like whenever you want to change the password. Okay, so if I say -help. Okay, so okay, so ఇక్కడ చూడండి passwd -help అంటే ఇట్స్ షోయింగ్ ఆల్ ది అట్రిబ్యూట్స్. ఇప్పుడు -l అంటే ఇట్ విల్ లాక్ ద పాస్వర్డ్. ఇఫ్ ఐ సే -u ఇట్ విల్ అన్లాక్ ద పాస్వర్డ్. ఇఫ్ ఐ సే -e ఇట్ విల్ ఎక్స్పైర్ ద పాస్వర్డ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ విల్ క్రియేట్ ఏ యూజర్. ఓకే, యూజర్ new user 2. Okay, and also I will say passwd -l new user 2. Okay, so ఇది ఏమంటుంది లాకింగ్ పాస్వర్డ్ ఫర్ యూజర్ న్యూ 2 అంటే ఇది పాస్వర్డ్ లాక్ చేసేసింది యూజర్కి. అదే నేను ఇప్పుడు -u అని వాడిన అనుకోండి ఇట్ విల్ అన్లాక్ దట్ యూజర్. ఓకే, సో అన్లాకింగ్ పాస్వర్డ్ ఫర్ ది యూజర్ న్యూ యూజర్ 2. ఓకే, సో అన్లాక్ చేసేసినాం మనం. ఓకే, అది ఎంటీ ఉంది, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో బట్ వీఆర్ అన్లాకింగ్ ద యూజర్. ఓకే, సో మీరు లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు అండ్ యూ కెన్ యూజ్ -e టు ఎక్స్పైర్ ద యూజర్ ఆల్సో. ఓకే, సో జనరల్గా మనకి దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ది మేనేజింగ్ ఆర్ క్రియేటింగ్ ఆఫ్ ద యూజర్స్. ఓకే, సో what all the things we have seen? We have seen user add, we have seen user mod, and we have seen user del, and we have seen passwd. Okay, so user add cheyadaniki, user ni modify cheyadaniki, and user ni delete cheyadaniki, and also to assign the password for that user. Okay, so this is all about the user management. Okay, so or the management of the users and groups. Okay, so